అయితే భర్త చాలా కాలంగా భార్యను చంపడం అనేది చాలా వందల సంవత్సరాల క్రితం జరుగుతున్నదే. ఇప్పుడు భార్యలు తిరగబడి ఈ భర్తను చంపుతున్నారు. దీనికి 3 ప్రధానమైన కారణాలటువంటి ఒకటి ఆర్థిక స్వేచ్ఛ అండి. ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు అప్పుడులా కాదండి. చాలా ఎక్కువ ఆర్థిక స్వేచ్ఛ అనేది వచ్చింది. మగాళ్ళ కంటే స్త్రీలు ఎక్కువ సంపాదించే పొజిషన్‌కి వచ్చారండి. రెండోదేంటంటే సామాజిక మార్పులొచ్చినాయండి. చాలా ఎక్కువ సామాజిక మార్పులు, సోషల్ చేంజెస్ వచ్చాయి. 3 వివాహేతర సంబంధాలు, ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్స్. ఈ 3 ఆల్మోస్ట్ ఆల్ సమాజంలో విపరీతమైన మార్పులకి కారణమైంది. ఉదాహరణకు అసంతృప్తితోటి స్త్రీలు రగిలిపోవడానికి కారణం డేటింగ్ యాప్స్ కావచ్చు, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లో ఉండడం. ఎవరినో చూసి వాళ్ళు బాగున్నారు, మేము బాలేము. వాళ్ళందరూ సుఖపడిపోతున్నారు, మేము సుఖపడడం లేదు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, మేము హ్యాపీగా లేము అని చెప్పేసి ఒక కంపారిజన్ స్టార్ట్ చేస్తున్నారండి. ఉన్నది ఒక్కటే జీవితం కాబట్టి దాన్ని ఎంజాయ్ చేయాలి. ఎంతకాలం అని చెప్పేసి మెకానికల్, యాంత్రికమైన జీవితం అని చెప్పేసి ఒక రాంగ్ స్టెప్ వేస్తున్నారు. ఆ రాంగ్ స్టెప్ వేసినప్పుడు అడ్డుగా ఎవరు దొరుకుతారు? హస్బెండ్ కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు. యూజువల్‌గా హస్బెండ్ అనేవాడు మేల్ చావినిజం ఉంటుందండి. దాన్ని పురుషాహంకారం అంటాం. ఆ పురుషాహంకారంతోటి బిహేవ్ చేసిన చోట్ల వాడిని అడ్డు తగిలించుకోవడం కోసం రకరకాల స్నేహాలు, రకరకాల మీడియాలు, రకరకాల యూట్యూబ్‌లో దొరికేవి ఇవన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో దొరికేవన్నీ ఉపయోగపడుతున్నాయి. సోషల్ మీడియా అనేది చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందండి. యాంత్రికమైన జీవితంలో సరైన ఆత్మీయత, ప్రేమ, అనురాగాలు లేకపోవడం, ఎథిక్స్, మోరల్ వాల్యూస్ బైండింగ్ లేకపోవడం, మెకానికల్ అయిపోవడంతోటి ఆల్మోస్ట్ ఆళ్ళందరూ కూడా విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారండి. ఈ ఒత్తిడికి ఈజీగా దొరికేదేంటంటే తప్పటడుగు. తప్పటడుగు చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు టేస్టీగానే ఉంటుంది. కానీ అది నిజమైన ఆత్మీయత, ప్రేమ, అనురాగాలకి ఈక్వలెన్స్ కాదండి. జీవితంలో తాము ఏవైతే కోల్పోయామో, ఆ కోల్పోయింది అత్యంత తక్కువలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఈజీగా ప్రేమ, ఈజీగా ఆనందం, ఈజీగా సంతోషం, ఈజీగా డబ్బు సంపాదించడం. ఎంతకాలం అని చెప్పేసి ఈ ఒకడి కింద ఉండాలి. ఒక ప్రేమ ఉండదు, ఒక ఆత్మీయత ఉండదు, ఒక హగ్ ఉండదు. కనీసం చేసిన దానికి అప్రిషియేషన్ ఉండదని భయంకరమైన కంపారిజన్ స్టార్ట్ చేస్తున్నారండి. ఈ